నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశానికి వెన్నెముక రైతు అయితే ఆ వెన్నెముకకు ఆశ్రయ ఇచ్చేది పీఎం కిసాన్ యోజన. అందరూ ఆశగా ఎదురుచూస్తున్న 2026-2027 బడ్జెట్ తలుపు తడుతోంది. ఆశకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అన్నట్లు పీఎం కిసాన్ నిధులు 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలకు పెరుగుతాయని కోటి ఆశలతో ఉన్న రైతులకు కేంద్రం నుంచి ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. మరి నిధులు పెరుగుతున్నాయా? వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు? 2022 విడత నిధులు ఎప్పుడు వస్తాయి? లెట్స్ వాచ్. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే హైప్, పీఎం కిసాన్ నిధులు 8,000 అవుతాయని. ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే నివేదిక చూస్తుంటే నిధుల పెంపు ఉండకపోవచ్చని స్పష్టమవుతోంది. ఆర్థిక సర్వే ప్రకారం వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలు చాలా బాగున్నాయట. గత 5 ఏళ్ల సగటు వృద్ధి 4.4% ఉంటే 2025-26లో అది 4.45కి చేరింది. పాడి, మత్స్య, ఉద్యానవన పంటలన్నీ సూపర్గా ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్టు రైతుల ఆదాయం పెరుగుతోందని సర్వే చెబుతోంది. అందుకే ఈసారి బడ్జెట్లో పీఎం కిసాన్ పెంపు ఉండకపోవచ్చు. మళ్లీ ఏటా 6,000 మాత్రమే లభిస్తోంది. వ్యవసాయమే కాదు, పాడి పశువుల పెంపకం, చేపల పెంపకం, పండ్లు, కూరగాయల సాగు అన్నిట్లోనూ వృద్ధి బాగుందని కేంద్రం చెప్పింది. అంతేకాదు రైతుల ఆదాయం పెరుగుతోందని కూడా చెప్పింది. వాతావరణ మార్పులు, నీటి సమస్యలు, ప్రపంచ అనిశ్చితులు తప్పితే రైతులకు అంతా బాగుందని కేంద్రం ఆర్థిక సర్వేలో చెప్పింది. అందువల్ల ఈసారి బడ్జెట్లో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని సమాచారం. రైతులు 22వ విడత 2,000 ఎప్పుడు మా అకౌంట్లోకి వస్తాయని 1000 కళ్లతో చూస్తున్నారు కదా. దానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫిబ్రవరి చివరి వారంలో ఈ నిధులు జమయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ హడావుడి ముగిసిన వెంటనే ప్రభుత్వం బటన్ నొక్కి నిధులను విడుదల చేయనుంది. అందని ద్రాక్ష పుల్లనా అన్నట్టుంది ఇప్పుడు పీఎం కిసాన్ వెబ్సైట్ పరిస్థితి. చాలా మందికి వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీని వెనక ఒక హిడెన్ ట్రూత్ ఉందని సమాచారం. గతేడాది కాలంలో దాదాపు 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను ప్రభుత్వం జాబితా నుంచి తొలగించింది. కంచే చేను వేసినట్లు అనర్హులు లబ్ధి పొందుతున్నారన్న నెపంతో ఈ ఏరివేత జరిగింది. వెబ్సైట్ అప్డేట్ చేస్తే ఈ భారీ కోత బయటపడుతుందని అధికారులు సైలెంట్గా ఉన్నారని టాక్. అందుకే పాత లెక్కలే కనిపిస్తున్నాయి. పీఎం కిసాన్ వెబ్సైట్ పనిచేయకపోతే రైతులు ఈ కేవైసీ ఎలా చేయించుకోగలరు? ఇందుకు మరో మార్గం ఉంది. పీఎం కిసాన్ యాప్ ద్వారా అత్యంత ఈజీగా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది. పీఎం కిసాన్ GOL అనే పేరుతో ఉంటుంది. దీన్ని ముందుగా డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ముందుగా మీ ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. ఇది చాలా తేలిగ్గా ఉంటుంది, త్వరగా పనైపోతుంది. రూపాయి ఖర్చు లేకుండా పని పూర్తవుతుంది. లాగిన్ అయ్యాక ఈ కేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు మీ ముఖాన్ని ఉపయోగించి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఇదే ఫేస్ ఆథెంటికేషన్ సౌకర్యం. దీని కారణంగా మీరు ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ అవసరం లేకుండానే ఈ కేవైసీ చేయించుకోవచ్చు. ఫేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకొని మీ మొబైల్ కెమెరా వాడేందుకు పర్మిషన్ ఇవ్వండి. వెంటనే కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయనివ్వండి. స్కాన్ పూర్తయ్యాక మీ ఫేస్ని నమోదు చేస్తుంది. అంతే, ఈ కేవైసీ పూర్తయినట్లే. అదే విషయాన్ని మీరు స్క్రీన్పై చూడవచ్చు. ఒక్కోసారి ఫేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకున్నాక ఆధార్ ఫేస్ RD అనే మరో యాప్ కూడా డౌన్లోడ్ చేయమని అడుగుతుంది. ఇది కూడా ప్లేస్టోర్లోనే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాక అందులో కూడా పీఎం కిసాన్ ఈ కేవైసీ ఉంటుంది. అక్కడ కూడా ఫేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. మొబైల్ కెమెరా వాడేందుకు పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ చేయనివ్వాలి. అది పూర్తయ్యాక మీ ఫేస్ని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఈ కేవైసీ సక్సెస్ అని మెసేజ్ వస్తుంది. వెబ్సైట్ లేదా యాప్లో ఓటీపీ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. బ్రౌజర్లో pmkisan.gov.in కి వెళ్ళండి. అక్కడ ఈ కేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి.
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఇవ్వండి. కింద సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ కేవైసీ పూర్తవుతుంది. ఈ ఓటీపీ విధానం యాప్లో కూడా ఉంది. యాప్లో కూడా ఈ కేవైసీ ఆప్షన్ ఎంచుకొని ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత కింద సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఈ కేవైసీ పూర్తవుతుంది. ఇదంతా కష్టం అనుకుంటే మీ సేవా కేంద్రంలో కూడా చేయించుకోవచ్చు. వారు రకరకాల మార్గాల్లో దీన్ని పూర్తి చేయగలరు. కొంతమంది రైతులు లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకుంటారు. వారు వెబ్సైట్ ద్వారా అయితే pmkisan.gov.in కి వెళ్ళాలి. అందులో నో యువర్ స్టేటస్ అనే క్లిక్ చేయాలి. అప్పుడు ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా పూర్తి చేసి గెట్ డేటా క్లిక్ చేయాలి. అప్పుడు స్టేటస్, ఈ కేవైసీ స్టేటస్, ఇన్స్టాల్మెంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇలా పూర్తి చేయాల్సిన వాటిని చకచకా చేసుకుంటే ఫిబ్రవరిలో వచ్చే 22వ విడత నిధులను మిస్ అవ్వకుండా పొందవచ్చు. రైతులు వాటిని తప్పక పొందాలి. అతి ఆశ గతిచేటు అన్నట్టు నిధులు పెరుగుతాయని ఎదురు చూడకుండా ఉన్న నిధులను కాపాడుకోవడం ముఖ్యం. వెంటనే మీ మొబైల్లో ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. కాలం గడిచాక కన్నీళ్లు పెట్టుకున్నా లాభం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోపు ఈ చిన్న పని పూర్తి చేస్తే మీ అకౌంట్లో 2000 జమవ్వడం ఖాయం.